ఓకే స్వామి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువుగారి పాదాలకి నమస్కారం. నా పేరు కిషోర్ కుమార్ అండి. మాది కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అండి. నేను పీఠంలో 13 నెలల పీఠంతో నాకు 13 నెలల అనుభవం ఉందండి. నా ఇప్పుడు గురువుగారి ఆధ్వర్యంలో శ్యామలా నవరాత్రులు చేసుకున్నానండి. శ్యామలా నవరాత్రుల్లో మొదటి రోజు నాకు ఎటువంటి అనుభవం రాలేదులే గానీ, రెండవ రోజు సాధనలో నిమగ్నమైనప్పుడు సాష్టాంగ అమ్మవారు దర్శనం అయ్యేసి, అమ్మవారి ఈ భుజం మీద, ఆ భుజం మీద 2 చిలకలు వచ్చి ఉన్నాయి. ఆ తర్వాత అందులో నుంచి అమ్మవారు చెయ్యి నా తల మీద నిమిరినట్టు అనిపిచ్చి, ఒక చిలుక వచ్చేసి నా భుజం మీద కూర్చొని ఉంది స్వామి. చాలా సేపటి వరకి ఆ చిలక నా భుజం మీదనే కూర్చుంది. ఆ రెండవ రోజు ఆ విధంగా అనుభూతి కలిగింది స్వామి. తర్వాత ఆ విధంగానే మరలా తర్వాత నాలుగో రోజు గూడా అమ్మవారు సాష్టాంగం అంటే అఖండ దీపం దగ్గర అమ్మవారు వచ్చి కూర్చున్నట్టు నాలుగో రోజు అనుభూతి కలిగింది స్వామి. ఆ విధంగా కొన్ని అనుభూతులైతే వచ్చాయి స్వామి. గురువుగారి ద్వారా అమ్మవారి దర్శనాలు చాలా బాగానే కలిగాయి స్వామి. స్వామి నేను నవరాత్రులు అంటే మామూలుగా దసరా నవరాత్రులు ఇంట్లో అందరము దీక్ష తీసుకొనేసి నవరాత్రులు అఖండం పెట్టుకునేసి చేసుకుంటాం స్వామి. అది గురువుగారి ఆధ్వర్యంలో కాకుండా మా సొంతంగా మేమే చేసుకుంటాం స్వామి. కానీ ఇప్పుడు గురువుగారి ఆధ్వర్యంలో శ్యామలా నవరాత్రులు మొదటిసారిగా చేసుకోవడం జరిగింది స్వామి. నేను, మా శ్రీమతి ఇద్దరము పీఠంలో శ్యామలా నవరాత్రులు మొదటిసారిగా చేసుకున్నాం స్వామి. ఓకే స్వామి. పీఠంలో కాకుండా మిగతా నవరాత్రులకి, పీఠంలో చేసుకున్న శ్యామల నవరాత్రులకి తేడా ఏంటి స్వామి? ఏమన్నా చెప్పగలరా? స్వామి. ఇప్పుడు పీఠంలో నవరాత్రులు చేసుకోవడానికి ముందుగా చేసుకున్న నవరాత్రికి తేడా ఏమిటంటే స్వామి, పీఠంలో నవరాత్రులు చేసుకుంటే గురువుగారు ప్రతి ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి అనేసి చెప్తారు స్వామి. లేగాని గురువుగారు లేకుండా నవరాత్రులు చేసుకుంటే అది ఏమి నియమ నిబంధనలు ఏమీ తెలవకుండా ప్రతి ఒక్కటి ఎవరు చెప్పరు స్వామి అక్కడ. మనకి తోచిన విధంగానే చేసుకుంటాము. ఇక్కడ గురువుగారు ప్రతి ఒక్కటి ఈ ఈరోజు ఈ విధంగా చేయండి, ఇది చేయండి అనేసి గురువుగారు పీఠం పీఠం ద్వారా అన్ని విషయాలు ముందుగానే వివరించి చెప్పడం జరుగుతుంది స్వామి. అదే తేడా స్వామి. పీఠంలోనూ, బయట చేసుకున్న నవరాత్రులకు తేడా స్వామి. ఓకే స్వామి. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటి స్వామి? ఈ శ్యామల నవరాత్రులే స్వామి. నేను అంటే ఒకసారి దసరా నవరాత్రుల్లో నేను, మా శ్రీమతి గారు గురువుగారిని అడిగాము. "అయ్యా! మీకు ఆరోగ్యం బాగాలేదు." "సరే అమ్మా వద్దు" అనేసి అన్నారు. మళ్ళీ వారాహి నవరాత్రులు గూడా అడిగాం స్వామి గురువుగారిని. "వద్దు" అనేసి అన్నారు స్వామి. ఈసారికి గురువుగారిని అడిగితే చేసుకోండి అని చెప్పారు స్వామి. లేగాని చేసుకున్నాం స్వామి. లేగాని నాకంటే మా శ్రీమతికి అనుభూతులు చాలా వచ్చాయి స్వామి. ఆ ఒక్క అనుభూతి చెప్తాను స్వామి. ఏమంటే మా శ్రీమతికి గురువుగారు సెకండ్ రోజు గురువుగారు ఇంట్లోకొచ్చేసి గజ్జెలు కట్టుకొని నాట్యం ఆడడము, గురువుగారు మా శ్రీమతిని సన్మానించడం జరిగింది స్వామి. తిరిగి మా శ్రీమతి గురువుగారిని సన్మానించడము, గురువుగారు, "గురువుగారు నాకు ఇది కాదండి, ఇంకా ఏమైనా ఇవ్వండి" అంటే పుస్తకము, పెన్ను, పసుపు, కుంకుమ, గాజులు కొన్ని గురువుగారు స్వయంగా అమ్మ మా శ్రీమతికి ఇవ్వడం జరిగింది స్వామి. అది నాకు అంటే చాలా సంతోషం స్వామి. ఎందుకంటే సాక్షాత్తు గురువుగారే అమ్మే గురువు. అలాంటిది గురువుగారు వచ్చి
ఇంట్లోకి గజ్జెలు కట్టుకొని తాండవం చేయడం అంటే నాకు ఆ అనుభూతి చెప్పినప్పుడు చాలా ఆనందం కలిగింది స్వామి. ఓకే స్వామి. శ్యామల నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలేమైనా ఉన్నాయా స్వామి? మర్చిపోలేని సన్నివేశాలంటే స్వామి ఆహ్, ఇంట్లో మా శ్రీమతికి వచ్చిన అనుభూతులు ఆమె చెప్తూ ఉంటే అసలు మర్చిపోలేను స్వామి. ఎందుకంటే గురువుగారు మనము సాధన చేసినప్పుడు గురువుగారికి అప్‌డేట్ పెడుతూ ఉంటాము. అది అందులో కొన్ని అంటే తను ఒక పంచముఖి హనుమాన్‌కి ఏదో పూజ మొక్కు మర్చిపోవడము. గురువుగారు అది క్లియర్‌గా వివరించి చెప్పడం జరిగింది స్వామి. ఆమెకి కలిగిన అనుభూతుల్ని నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను స్వామి. ఓకే స్వామి. ఆహ్, మీరు పీఠంలోకొచ్చాక కొత్త సాధకులు ఎందరో వచ్చారు గదా స్వామి! వారి అవును స్వామి. అనుభవాలు విన్నప్పుడు మీకెలా అనిపించింది? అంటే వాళ్ళని వాళ్ళని చూసి వాళ్ళకొచ్చిన దర్శనాలు చూసి మీకేమన్నా అసూయ కలిగిందా స్వామి? అసూయ కలగలేదు స్వామి. అమ్మవారు అమ్మవారిని పట్టుకుంటే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. దర్శనాలు కలుగుతాయనేసి ఇంకా నమ్మకం ఏర్పడింది స్వామి. అంటే కొత్త వాళ్ళు చేస్తారా? చెయ్యరా? అది పక్కన పెడితే పీఠంలో ఉంటారా? ఉండరా? అనేసి పక్కన పెడితే స్వామి, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టు వారి అనుభూతులు ఒక్కొక్కరియి విన్నాక చాలా సంతోషం కలిగింది స్వామి. ఓకే స్వామి. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు? మీ అభిప్రాయం ఏమైనా చెప్తారా స్వామి? నవరాత్రులు ఎందుకు చేయాలంటే స్వామి, ఇప్పుడు నవరాత్రులు ప్రతి ఒక్కరు జనరల్‌గా ఇంట్లో చేసుకుంటారు స్వామి. దసరా నవరాత్రులు, వారాయి నవరాత్రులు గాని, పీఠం తరపున నవరాత్రులు చేయడం అనేది చాలా మహాభాగ్యం స్వామి. ఎందుకంటే, అమ్మ దర్శనాలు కలుగుతాయి. అమ్మ మన ఇంట్లో కలిసిమెలిసి ఒక కలిసిమెలిసి అమ్మతో బంధం ఏర్పడుతుంది స్వామి. అందువలన నవరాత్రులు చేసుకోవాలనేసి నా అభిప్రాయం స్వామి. చేసుకుంటే అమ్మవారు మనకి త్వరగా కనెక్ట్ అవుతారనేసి స్వామి. మంచి జరుగుతుంది. ఓకే స్వామి. ఆ పీఠంలో గురువుగారు చాలా స్ట్రిక్ట్ అని అంటా ఉంటారు. ఏదైనా తప్పు చేస్తే వెంటనే తీసేస్తారని చెప్పని అంటూ ఉంటారు. మరి నవరాత్రులు ఎలా చేశారు స్వామి? భయపడ్డ సన్నివేశాలేమైనా ఉన్నాయా? గురువుగారి చేత అక్షింతలు పడ్డ సన్నివేశాలు గాని? అంటే పీఠంలో గురువుగారు స్ట్రిక్ట్ అంటే, గురువుగారు పెట్టిన నియమాల్ని మనము తప్పకుండా పాటిస్తే గురువుగారు ఏమి అనరు స్వామి. మనము గురువుగారు చెప్పిన నియమాల్ని పాటించకుండా ఏదైనా తప్పు చేస్తూ ఉంటే గురువుగారు అక్షింతలు వేయడము అది జరుగుతుంది స్వామి. అయినా అక్షింతలు వేసిన తర్వాత 1కి, 2కి, 3 సార్లు అయ్యా! మీరు ఈ విధంగా ఉండవద్దు. ఈ విధంగా ఉండండి అనేసి గురుగారు ముందే హెచ్చరించడం జరుగుతుంది. ఆ తర్వాత గూడా ఏమైనా గు గురువుగారు చెప్పినట్టు నడుచుకోకపోతే అప్పుడు వారిని పక్కన పెట్టడం అనేది జరుగుతుంది స్వామి. లేగాని ఈ నవరాత్రుల్లో ఎటువంటి సన్నివేశాలు లేవు స్వామి. భయపడ్డ సన్నివేశాలైతే ఏమి లేవు స్వామి. ఓకే స్వామి. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అనంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటవి స్వామి? ఈ పీఠంలో మంత్రదీక్షను పూర్తిగా నియమ నిష్టలతో ఉండి గురువుగారు చెప్పే విధంగా నడుచుకుంటే పీఠంలో ఉంటాం స్వామి. గురువుగారు చెప్పిన విధంగా నడుచుకుంటే అమ్మ అమ్మవారి సమక్షంలో అందరము మంచిగానే ఉంటాం స్వామి. గురువుగారు చెప్పిన విధంగా నడుచుకోకపోతే పీఠంలో ఉండడం కష్టం స్వామి. ఎందుకంటే నేను అది అని ఇక్కడ గర్వంతో ఉంటే స్వామి పీఠంలో ఉండడం కష్టం స్వామి. స్వామి. ఓకే స్వామి. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని చెప్పడానికి ఏమైనా ముఖ్యమైన కారణాలున్నాయా స్వామి? ఉంటే కొద్దిగా చెప్తారా? ఈ పీఠంలో మంత్ర సాధన చేయడానికి అంటే మిగతా పీఠాల గురించి గాని, గురువుల గురించి గాని ఏమీ అనకుండా మీకు తెలిసింది చెప్పండి. స్వామి నేను మిగతా పీఠాల గురించి ఏ గురువుగారిని ఏమి అనను స్వామి. నేను ఉన్న పీఠంలో గురువుగారు నేను ఈరోజు ఇక్కడ ఈ స్టేజిలో నా భార్య, పిల్లలతో నేను ఉన్నానంటే స్వామి అది గురువుగారి భిక్ష స్వామి.
పీఠం అమ్మవారి భిక్ష స్వామి. ఎందుకంటే స్వామి, నేను చాలా చోట్ల హాస్పిటల్‌కెళ్ళాను స్వామి. ఆరోగ్యపరంగా నేను చాలా చోట్ల వెళ్ళాను స్వామి. ఎళ్ళినా కానీ నన్ను డాక్టర్లు టెస్ట్‌లు చేశారు స్వామి. అన్ని రిపోర్ట్‌లు అయితే నార్మల్ ఒస్తాయి స్వామి. నేనెళ్ళేసరికి. గాని ఎక్కడ ఏంది అనేది ఏమి అర్థం గాకుండా ప్రతి నెల స్వామి రూ. 15,000 నేను టాబ్లెట్‌లు వాడేవాడిని స్వామి. 6 నెలలకు ఒకసారి నేను విజయవాడ మణిపాల్ హాస్పిటల్‌కెళ్తే స్వామి, నాకు టెస్ట్‌లు చేయడానికి 40,000-45,000 రూపాయలవుతాయి స్వామి. ఆ విధంగా నేను ఎంత ఖర్చు పెట్టుకున్నానంటే స్వామి, మా శ్రీమతి బంగారం మొత్తం ఒక 15 తులాలు తాకట్టు పెట్టుకొని స్వామి, నేను ఒక 15,00,000 హాస్పిటల్‌లో అప్పయిపోయినా స్వామి. ఆ విధంగా నేను అప్పయిపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఒకరోజు ఫేస్‌బుక్‌లో పీఠం గురించి తెలుసుకొనేసి, నేనిక్కడ పీఠంలోకి రావడం జరిగింది స్వామి. అసలు నేను పీఠంలోకి రావడానికి ముందు స్వామి, నేను 3 సార్లు గురువుగారికి రిక్వెస్ట్‌లు పెడితే, నన్ను గురువుగారు తీసుకోలేదు స్వామి. మళ్ళీ నాలుగోసారి రిక్వెస్ట్‌లోకి పీఠంలోకొచ్చాను స్వామి. అప్పుడు గురువుగారు అడిగారు, "అయ్యా! ఎందుకు ఈ పీఠంలోకొచ్చారని" అడిగితే, "గురువుగారు నాకు ఈ విధంగా ఇబ్బంది ఉందంటే" సరే అనేసి మంత్రం ఇచ్చారు స్వామి. నేను మంత్రము స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచి ఒకటే అనుకున్నా, "అమ్మా! నిజంగా నేను నా పిల్లలతో కలిసి ఉండాలమ్మా. నేను మంత్ర సాధన చేస్తాను. చేస్తాననేసి అనుకున్న రోజు నుంచి స్వామి, ఈ రోజు వరకి నేను టాబ్లెట్‌ల జోలికి పోలేదు స్వామి. ఇది నిజం, నిజం స్వామి. 100కి 100% నిజం. నేను 15,000 టాబ్లెట్‌లు వాడే మనిషిని ఈరోజు నేను సంవత్సరం పీఠంలో ఉన్నప్పటి నుంచి నేను ఈ రోజు వరకి ఒక టాబ్లెట్ నేను హాస్పిటల్‌కి గూడా వెళ్ళలేదు స్వామి. చెకప్‌కి కూడా వెళ్ళలేదు స్వామి. రూ. 15,000 టాబ్లెట్‌లు నేను వాడటం లేదు స్వామి. ఇది నిజం స్వామి. ఎందుకు అంటే నేను అమ్మని నమ్మాను స్వామి. అమ్మ నాకు సహాయం చేసింది స్వామి. గురువుగారు, గురువే అమ్మ. అమ్మే చెప్పారు. నాకేమైనా ఇబ్బందుంటే గురువుగారు ఈరోజు ఇట్లా ఇబ్బంది ఉందంటే గురువుగారు చూసి కొన్ని అంటే "ఏం గాదు. ధైర్యంగా ఉండండి. మీరు ముందుకు వెళ్ళండి" అనేసి చెప్పిన చాలా రోజులు చాలా ఉన్నాయి స్వామి. లేగాని నాకొకటే బాధ స్వామి. నేను నా పిల్లలకి, శ్రీమతికి ఎక్కడ దూరం అవుతాననేసి మా శ్రీమతి కుల్ అంటే ఆలోచించి చివరికి తను గూడా ఆరోగ్యం పాడు జేసుకొని చివరికి బెడ్ సిక్ అయిపోయింది స్వామి. ఈ విషయం గురువుగారికి గూడా తెలుసు స్వామి. నేను బతికి ఉన్నానంటే, నేను ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నానంటే, ఇది పీఠం అమ్మవారి భిక్ష స్వామి. గురువుగారి భిక్ష స్వామి ఇది. నేను ఇంతకంటే ఇంకా ఎక్కువగా ఏం చెప్పలేను స్వామి నేను. ఎందుకు చెప్పలేనంటే, నేను చివరి స్టేజ్‌లో ఉన్నాను స్వామి. చివరి స్టేజ్ అంటే నేను ప్రతి ఒక్క హాస్పిటల్‌కెళ్ళినా డాక్టర్లు ఎవరు తీసుకోము అని చెప్పారు స్వామి. చివరికి అందరూ ఇంట్లో వదిలేసారు స్వామి ఇగ నన్ను. వదిలేస్తే డాక్టర్లు గూడా వదిలేసారు స్వామి. వదిలేసిన తర్వాత పీఠంలో నేను పూజలు చేస్తున్నా గూడా ఇంట్లో వారు డాక్టర్లే వదిలేసారు గదా! ఇంకా లాస్ట్ స్టేజ్ అన్నారు గదా! మరి నువ్వు ఇన్ని రోజులు పూజలు చేస్తే నువ్వెట్లా నిన్నెవరు కాపాడతారు అంటే, సరే గురువుగారున్నారు. నేను ఈ విధంగానే పూజ చేస్తాను. నాకు గురువుగారు సాయం చేస్తారు. అమ్మ సాయం చేస్తుంది. సరే చివరి వరకి నా ప్రయత్నం నేను చేస్తాను. తదుపరిది అమ్మ ఇష్టం. నన్ను తీసుకెళ్ళాలనుకుంటే అమ్మ తీసుకొని వెళ్తుంది. లేదు నేనందరితో కలిసి ఉండాలంటే, నేనందరితో కలిసి ఉంటాననేసి ఇంట్లో వాళ్ళకి గూడా చెప్పాను స్వామి. ఆ విధంగానే చేశాను స్వామి. ఈ రోజుకి నేను ఇక్కడ ఉన్నానంటే అది పీఠం దయ, అమ్మ దయ స్వామి. ఇంకా ఎక్కువ ఉన్నాయి స్వామి. చెప్పలేను స్వామి ఇప్పుడు. ఎందుకంటే సరే ఇదే స్వామి. చాలా చక్కగా నవరాత్రులు చేసుకున్నాను స్వామి. ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఈ ఎందుకు చేయాలి అట్లాంటి ఆలోచన ఏం రాలేదు స్వామి. ఓకే స్వామి. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీరిచ్చే సమాధానం స్వామి. ఎందుకంటే మీకు మంత్రం ఇచ్చింది కూడా ఆన్‌లైన్‌లోనే కదా!
మీరు ఆ శక్తిని అనుభవించారా స్వామి? ఒకటే స్వామి. ఆన్‌లైన్‌లో ఆ! అనుభవించాను స్వామి. ఈ ఆన్‌లైన్‌లో మంత్రము అనేది గురుముఖత వస్తుంది స్వామి. అది మనము ప్రతిరోజు అమ్మ ముందు కూర్చొని సాధన చేసుకుంటే, అమ్మ ఎక్కడికి తీసుకెళ్తుందంటే, అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది స్వామి. నేనైతే 100% నమ్మాను స్వామి. నమ్మి నేను చావు దగ్గరికి వెళ్లి మంత్రము జప సాధన చేయడం వల్లనే నేను ఈరోజు ఉన్నానంటే, అది అమ్మ దయనే స్వామి. ఇచ్చిన మంత్రంతోనే సాధన ప్రతిరోజు సాధన చేయడం వల్లనే నేను ఈరోజు ఉన్నాననేసి నా నమ్మకం స్వామి. ఓకే స్వామి. మీ జపం అయ్యాక మీకొచ్చిన అనుభవాలకి గురువుగారు సమాధానాలు ఇస్తున్నారు కదా! ఎలా ఉన్నాయి? హ్మ్. వాటిలో మీకు స్వామి చెప్పుకోదగ్గ విశేషాలేమైనా స ఉన్నాయా? అంటే ఇప్పుడు మనము సాధన చేసిన తర్వాత గురువుగారికి పెట్టిన తర్వాత గురువుగారు అప్‌డేట్ చూసి, మనము ఎక్కడైనా ఏమైనా పరిహారాలు అంటే మనము ఎక్కడైనా మొక్కులు మొక్కి మర్చిపోయినా ఏదైనా మనకి చెడు జరుగుతుంది అన్న ఆ సంకేతాలు ఎందుకొచ్చాయనేసి గురువుగారు చాలా చక్కగా వివరించడం జరుగుతుంది స్వామి. దానివల్ల మనకి ముందుగా ఏమైనా ఇబ్బంది అవుతుందంటే గురువుగారు తెలియజేయడం జరుగుతుంది స్వామి. ఇప్పుడు నవరాత్రులంటే స్వయంగా అమ్మవారే కనిపిచ్చి, చిలకలు వచ్చి అమ్మవారు చెయ్యితో నన్ను తల మీద నిమరడం స్వామి. అక్కడి నుండి చిలకలు వచ్చి నా భుజం మీద కూర్చోవడము. మరియు చిలకలు అరుపులు ప్రతిరోజు వినిపిచ్చాయి స్వామి. నేను సాధన చేస్తున్నప్పుడు గూడా. కానీ చిలకలు అరుపులు వినిపిస్తున్నాయనేసి సాధన అయిపోయి బయటికొచ్చి చూసా మా ముందు 10 చిలకలు ఇట్లా ఎలక్ట్రికల్ స్తంభం వైర్‌లు ఉంటాయి స్వామి. అక్కడ చిలకలు కూర్చొని ఉండడం గూడా చూశాను స్వామి. ఆ తొందరలో ఫోటోస్ తీసుకోవడము మర్చిపోవడం జరిగింది స్వామి. ఆ చిలకల అరుపులు మంచి అనుభూతిని కలిగించాయి స్వామి. ఓకే స్వామి. సినిమాల్లో చూడడం తప్ప మంత్రాలకి ఇంత శక్తి ఉంది అని బలంగా నమ్మే సన్నివేశాలేమైనా ఉన్నాయా స్వామి? బలంగా నమ్మే సన్నివేశం అంటే స్వామి, ఈరోజు నేను బతికి నమ్మే సన్నివేశము అందరూ వదిలేసారు స్వామి. నన్ను భూమి మీద నేను ఉండను అనేసి వదిలేసారు. అదే మంత్ర బలంతోనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే, మంత్ర బలంతోనే ఉన్నాను స్వామి. స్వామి. స్వామి? ఓకే. అమ్మవారి దగ్గర మంచినీరు కానీ, నైవేద్యాలు గాని, అమ్మవారు తీసుకున్నట్లుగా ఆనవాళ్ళు కనిపిస్తే మీకేమనిపిచ్చింది? ప్రతిరోజు ఇంట్లో అమ్మవారు నైవేద్యం స్వీకరిస్తుంది స్వామి. అది నేను కళ్ళారా చూసాను స్వామి. అప్పుడు చాలా ఆనందం కలిగింది స్వామి. ఇంట్లో వాళ్ళు గూడా అందరూ చూసి ఒకటికి 2 సార్లు నేను మొదట చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు. అమ్మ నైవేద్యం తింటుందా? అమ్మ నీళ్ళు తాగుతుందా? అనేసి చెప్పినప్పుడు పిల్లలు గాని, మా శ్రీమూర్తి గాని నమ్మలేదు స్వామి. తర్వాత ఉండగా వాళ్ళకి చూపించడం జరిగింది స్వామి. అప్పుడు నమ్మారు స్వామి. ఒకరోజు మా శ్రీమతే నా అమ్మవారికి నైవేద్యం పెట్టినప్పుడు ఎట్లా ఉందో చూసుకొని, తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే నిజంగా అమ్మవారు నైవేద్యం తిన్నారు. అది చూసి నిజంగానే అమ్మవారు నైవేద్యం తింటుంది. ఇంట్లో గజ్జెల శబ్దం వినిపిస్తుంది స్వామి. ముందు గేటు నుంచి లోపల అంతా అమ్మ తిరిగినట్టు గజ్జెల శబ్దం వినిపిస్తుంది. వాళ్ళు గూడా విని నాకు గూడా చెప్పడం జరిగింది స్వామి. ఆ విధంగా అమ్మవారు నైవేద్యాలు తింటారని బలంగా నమ్మారు స్వామి. ఓకే స్వామి. జపసానాల్లో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు స్వామి? జప సాధనలో ఇబ్బంది వచ్చినప్పుడు ఫస్ట్‌గా ఎట్లా అధిగమించానంటే స్వామి, గురువుగారిని ధ్యానం జేసుకొని, అమ్మవారిని ధ్యానం జేసుకొని, గురువుగారు అమ్మ ఎట్ జప సాధనలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సహాయం చేయమ్మా. ఈరోజు నేను ఇంతసేపు జప సాధన చేసుకోవాలమ్మా. అది మీ దయతో చేసుకోవాలమ్మా అనేసి ముందుగా గురువుగారిని, అమ్మవారిని ప్రార్థించిన తర్వాతనే జప సాధనకెళ్ళేవాడిని స్వామి. ఆ తర్వాత ఎటువంటి జప సాధనలో ఎటువంటి ఇబ్బందులు
కలగలేదు స్వామి. ఓకే స్వామి. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా స్వామి? మీకేమైనా లోటు ఉందా? చాలా సంతృప్తినిచ్చాయి స్వామి. ఎందుకంటే ఇట్లా గురువు ఆధ్వర్యంలో ఇట్లాంటి నవరాత్రులు ఇదే మొదటిసారి స్వామి. గాని చాలా నవరాత్రులు ఎప్పుడో ఒక 6, 7, 8 సంవత్సరాల నుంచి నవరాత్రులు ఇంట్లో చేసుకుంటున్నాంలే గాని, అది అంతగా సంతృప్తినివ్వలేదు స్వామి. ఈసారి నవరాత్రులు గురువు ఆధ్వర్యంలో చేసుకున్నాం స్వామి. ఇంట్ల అందరూ చాలా సంతోషంగా ఉన్నారు స్వామి. గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు స్వామి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేసి. అన్న సంతర్పణ కార్యక్రమాలకి మనము వెళ్తూ ఉంటే గురువుగారు ఒకటే అంటారు. మనము అక్కడ అన్న సంతర్పణ కార్యక్రమంలో ఏం చేసినా కొన్ని ఏమంటారంటే కొన్ని కర్మల్ని తీసేసుకోవచ్చు అనేసి చెప్పడం అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా కొన్ని కర్మలైతే పోతాయనేసి గురుగారు చెప్పడం జరిగింది స్వామి. మరియు అక్కడ అన్న సంతర్పణ కార్యక్రమాల్లో దేవీ దేవతల దర్శనాలు అవి మానవ రూపంలో ఫలానా వారు ఈ విధంగా వస్తారనేసి గురువుగారు చెప్పడము, ఆ విధంగా దర్శనాలు కలుగుతాయి స్వామి. అన్న సంతర్పణ కార్యక్రమాల వల్ల కర్మలైతే చాలా తగ్గుతాయి స్వామి అనేసి నా ప్రగాఢ నమ్మకం స్వామి. ఓకే స్వామి. ఎన్ని అన్న సంతర్పణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు? మీకు మీరు ఆనందపడ్డ అన్న సంతర్పణ కార్యక్రమం ఏదైనా ఉందా స్వామి? వెళ్ళాను స్వామి. ఒక 5, 6 అన్న సంతర్పణ కార్యక్రమాలకని ఎళ్ళాను స్వామి. ఓకే. మీకు బాగా నచ్చిన అన్న సంతర్పణ కార్యక్రమం స్వామి? స్వామి కాశీ స్వామి. ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద సాధకులు కానీ అక్కడ నాగసాధువులు వాళ్ళంతా ఉంటారు స్వామి. వాళ్ళ దగ్గరికెళ్ళి మనము అంత పెద్ద కాశీ క్షేత్రంలో ఎళ్లి గురువు గారు లేకుండా మనం వెళ్లి అన్న సంతర్పణ చేయడం అనేది అంటే గురువుగారు మనకి రక్షణ ఉంటారు స్వామి. గాని గురువుగారు అక్కడ కూర్చొని అన్నీ చూసుకుంటారు. గాని మనము అక్కడికెళ్ళి మామూలు సాధకులము మనం అక్కడికెళ్ళి అన్న సంతర్పణ కార్యక్రమం చేసి రావడం అనేది చాలా గొప్ప విషయం స్వామి. స్వామి. అయిందా స్వామి? ఓకే. పీఠంలోకి రాకముందు, స్వామి. పీఠంలోకొచ్చాక మీలో కలిగిన మార్పులు శారీరకంగా గాని, మానసికంగా గాని ఏమైనా ఉన్నాయా స్వామి? ఉన్నాయి స్వామి. పీఠంలో రాకముందు నాకు ఏదైనా చిన్న విషయం చెప్తే విపరీతమైన కోపం స్వామి. కోపం ఎట్లా అంటే అది చేతి దగ్గరలో 20,000, 30,000 సెల్లు ఉండని, టీవీ ఉండని ఏది ఉండని స్వామి. అది నేలకేసి గిరాట కొట్టి పగలగొట్టేవాడిని స్వామి. ఆ విధంగా కోపం ఉండేది. ఒకరోజు మా చిన్న బాబు ఏదో బెడ్ మీద ఆడుకుంటూ గ్లాసు నీళ్లు బెడ్ మీద పోతే అతనిని ఎత్తి బెడ్ మీద ఇసిరి కొట్టేశా స్వామి. అంత కోపం స్వామి. ఏ చిన్న ప్రతి విషయానికి అంత కోపం ఉండేది స్వామి. ఇప్పుడు పీఠంలో వచ్చిన తర్వాత ఈ ఈ రోజు వరకి ఎవరైనా వచ్చి కొట్టి గాని, తిట్టి ఎళ్ళిపోయినా సరేలే కొట్టాడు గదా! సరే పోనీ అమ్మ చూసుకుంటుంది. తిట్టాడా? ఓకే. అమ్మ చూసుకుంటుంది. అనేసి ఆ స్టేజ్‌కొచ్చేసాను స్వామి. ఎవరు ఏమన్నా తిట్టినా, కొట్టినా ఎవరు ఎంత తిట్టినా గూడా ఉలుకు లేదు, పలుకు లేదు స్వామి. సరే అమ్మ చూసుకుంటుంది అనేసే వదిలేస్తున్నా స్వామి. ప్రతి ఒక్కరు అన్నారు. ఇప్పుడు ఏమయ్యా ఇంట్లోనే అంటున్నారు. మీ డ్యాడీ ఏం డ్యాడీ నువ్వు అప్పుడంత కోపంగా ఉండేవాడివి. ఇప్పుడేం డ్యాడీ ఎవరు ఏమన్నా ఇంటికొచ్చి ఎవరు ఏం తిట్టిపోయినా, ఏం చేసినా, ఏం అరిసినా గూడా కనీసం వాళ్ళకి రెస్పాండ్ ఏమి ఇవ్వట్లేదు స్వామి అనేసి అడిగారు స్వామి పిల్లలు గూడా. సరే నాన్న వచ్చి చెప్పి తిట్టి పోతే పోయారులే బాబు. వాళ్ళని అమ్మ చూస్తుంది. పీఠంలో ఉన్నాం. మనకేం వద్దులే అనేసి రీసెంట్‌గా గూడా ఇంట్లో జరిగింది స్వామి. వచ్చారు. వాళ్ళిష్టం వచ్చినట్టు అన్నారు. పోయారు. ఎళ్ళిపోయారు. గాని నేను వాళ్ళని ఒక మాట గూడా అనలేదు. మా శ్రీమతి
ఏమ ఏమండి అంతగనం ఆయన అంటే ఏ విధంగా అన్నారంటే స్వామి, నోటికి ఏది వస్తే అది అన్నారు. చివరికి చేయి గూడా జేసుకున్నారు స్వామి. నేను సరే ఇక్కడ చెప్పొచ్చో, చెప్పకపోవద్దో నాకైతే తెలవదు స్వామి. గాని నేను అంత కోపంగా ఉండే పర్సన్‌ని నేను ఈరోజు ఆయన వచ్చి నన్ను కొట్టి ఎళ్ళిపోతున్నా గూడా నేను సరే అమ్మ చూసుకుంటూ ఉంది అనేసి వదిలేసాను స్వామి. అంతగా మారిపోయా స్వామి నేనిప్పుడు. సంతోషం స్వామి. స్వామి. మంత్ర సాధన జీవితాన్ని మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా స్వామి? మంత్ర సాధన జీవితంలో మలుపు తిప్పిన స్వామి అంటే, అసలు నేనిక్కడ ఉండడమే మలుపు తిరిగింది స్వామి. నేను అదే నమ్ముతాను స్వామి. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే మలుపు తిరగడం కారణం ఏంటంటే, నేను ఇక్కడ ఈరోజు ఇట్లా మాట్లాడి ఇక్కడ ఉండడమే మలుపు తిప్పినట్టు స్వామి. దీనికంటే ఇంకా ఎక్కువ ఏం చెప్పలేను స్వామి. ఓకే స్వామి. సనాతన ధర్మం గురించి గాని, దేవుడి గురించి పీఠాలకు రావడం వల్ల మీరేం నేర్చుకున్నారు? అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? సనాతన ధర్మం గురించి అంటే స్వామి, ఇప్పుడు పీఠంలోకి రావడం వల్ల తె చాలా విషయాలు తెలుసుకున్నాం స్వామి. ఎదుటి వ్యక్తి ఎవరేమన్నా గూడా దూషించకుండా పిల్లలని క్రమశిక్షణ వాళ్ళకి కొంచెం సనాతన ధర్మం వైపు పూజ చేసుకొని భగవద్గీత, రామాయణాలు వాళ్ళని నేర్పించే విధంగా తయారు చేయాలన్నదే స్వామి. అది నేర్చుకున్నాను స్వామి. ఎందుకంటే ఎక్కడో సనాతన ధర్మం గురించి పిల్లలకి నేర్పిస్తున్నప్పుడు, మనం ఇక్కడ ఉండి మన పిల్లల్ని మనం నేర్పించుకోవాలనేసి నేర్చుకున్నాను స్వామి. పీఠంలో వచ్చినప్పుడు స్వామి. స్వామి, అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలున్నాయా స్వామి? అఖండం అంటే స్వామి ఇప్పుడు ప్రతిసారి నవరాత్రుల్లో మేము ఇంట్లో అఖండం పెట్టుకుంటాం స్వామి. అప్పుడు కొంచెం ఓకే. ఆనందం అమ్మ అనేసి ఆనందంలే గాని స్వామి. ఈసారి నవరాత్రుల్లో అఖండం పెట్టుకున్నప్పుడు నాకు స్పష్టంగా అమ్మవారు అక్కడ అఖండంలో ఉన్నట్టే కనిపించింది స్వామి. ఆ రోజు చాలా ఆనందం కలిగింది స్వామి. ఈ నవరాత్రుల వల్ల అఖండం పెట్టుకోవడం వల్ల అమ్మవారు దీపంలో ఉంటారనేసి అర్థమైంది స్వామి నాకు. ఓకే స్వామి. భయపడ్డ సన్నివేశాలు గాని, ఆనందపడ్డ సన్నివేశాలు గాని ఏమైనా ఉన్నాయా స్వామి? అఖండ అంటే దీపారాధన విషయంలో? భయపడ్డం అహా! భయపడ్డం అంటే ఏం లేదు స్వామి. కాకపోతే దీపంలో అమ్మవారు వచ్చేసి ఉన్నారనేసి నాకు అక్కడ అమ్మవారు కనిపించడం జరిగింది స్వామి. అఖండం పెట్టిన తర్వాత అమ్మవారు పక్కనే వచ్చి కూర్చున్నట్టు అదొక అనుభూతి కలిగింది స్వామి. అందువలన సంతోషంగానే ఉంది స్వామి. లేగాని భయమనేది ఎక్కడా లేదు స్వామి ఈ నవరాత్రుల్లో. ఓకే స్వామి. గురుముఖ మంత్రోపదేశంకి మనమే సొంతంగా మంత్రం చేసుకునే దానికి తేడా ఏమైనా అర్థమైందా స్వామి? తెలిస్తే చెప్పండి. స్వామి ఇప్పుడు గురు ద్వారా మంత్రం తీసుకుంటే మనకేమైనా ఇబ్బందులు కలిగినా గురువుగారు చూసుకుంటారు. అదే గురువుగారు లేకుండా మనము మంత్రోపదేశం చేస్తే మనకి ఏ ఇబ్బంది కలిగినా ఉదాహరణకి మంత్ర సాధన జపం చేసినప్పుడు మంత్రం తీసుకున్న తర్వాత జప సాధనలో కొన్ని ఇబ్బందులొస్తాయి. ఒక్కొక్కసారి తల తిరుగుతుంది. ఒక్కొక్కసారి ఒళ్ళు వేడెక్కుతుంది. ఒక్కొక్కసారి విపరీతమైన పెయిన్స్ ఒస్తాయి స్వామి. అదే గురువుగారి దగ్గరైతే మనం గురువుగారు ఈరోజు సాధన చేసినప్పుడు ఈ విధంగా ఇబ్బంది కలిగిందంటే, గురువుగారు సరే చూసి దానికి ఈ విధంగా ఇబ్బంది సాధన ఎక్కువ చేయొద్దు. ఏదో ఒక ఆన్సర్ ఇస్తారు. అదే గురువుగారు లేని మంత్రము సాధన చేస్తే ఎవరికీ ఏం చెప్పలేం స్వామి. అదే తేడా స్వామి. ఓకే స్వామి. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి ఏమైనా అనుభవాలున్నాయా స్వామి? స్వామి అనుభవాలంటే ఇదే మొదటిసారి స్వామి. అమ్మవారికి గోరింటాకు ఇట్లా పెడతారా అనేది అంటే పీఠంలో ఉన్నాను. అప్పుడు కొంతమంది హ్మ్. చెప్పారు. అమ్మవారికి గోరింటాకు పెట్టాలి, అది పెట్టాలనేసి. ఎవరు
చెప్పారు స్వామి. పీఠంలో రమమ్మ గారు గూడా ఉన్నారు. వాళ్ళు వారాహి నవరాత్రులు, దుర్గా నవరాత్రులు చేశారు. ఈ విధంగా గోరింటాకు పెట్టుకుంటారు. అమ్మకి పెట్టాలి అనేసి విన్నాను స్వామి. గాని ఈరోజు ఈ నవరాత్రులు జరిగినప్పుడు మా ఇంట్లో మేమే అమ్మవారికి గోరింటాకు పెట్టడం జరిగింది స్వామి. అయితే అక్కడ ఒక అనుభూతి కలిగింది స్వామి మా శ్రీమూర్తికి. గోరింటాకు పెట్టిన తర్వాత సాధనలోకి సాధనలో కూర్చున్నప్పుడు ప్రత్యక్షంగా అమ్మవారే కనిపిచ్చి, "అమ్మా! నువ్వు పెట్టిన గోరింటాకు చూడమ్మా ఎంత ఎర్రగా పండిందనేసి" 2 చేతులు ఇట్లా చాపి చూపిచ్చిన్ చూపిచ్చారు స్వామి. అమ్మవారు చూపిచ్చారు. "అమ్మా! చాలా సంతోషం కలిగిందనేసి" చెప్పడం జరిగింది. అమ్మవారే చెప్పారట స్వామి. "ఎర్రగా పండాయి నా 2 చేతులు. చాలా సంతోషంగా ఉంది" అనేసి చెప్పారు స్వామి. ఆ శ్రీమూర్తి నాకు చెప్పడం వలన ఇట్లా గూడా గోరింటాకు అమ్మకి గోరింటాకు పెడితే ఈ విధంగా ఏమైనా ఇంత అనుభూతి కలుగుతుందా అనేసి అనిపిచ్చింది స్వామి. ఓకే. సంతోషం స్వామి. అవును. అమ్మవారికి సారేవ్వాలని గురువు చెప్పారు గదా! మీకెలా అనిపించింది? అవును స్వామి. సంతోషం అనిపిచ్చింది స్వామి. అంటే ఓకే స్వామి. సంతోషం అంటే స్వామి స్వామి ఆ! చెప్పండి. అంటే సారె అంటే మేము మామూలుగా దుర్గా నవరాత్రులు చేసుకున్నప్పుడు అమ్మవారికి చీర, జాకెట్టు, గాజులు అమ్మకి ఇప్పుడు శ్రీమూర్తికి సంబంధించినయన్నీ అన్నీ అక్కడ అమ్మవారికి సారె పెడతాము. అయ్యవారికి పెడతాము. గాని ఇంత అనేసి తెలవదు స్వామి. ఈ విధంగా సారె పెడతారంటే ఇక్కడ సారె పెట్టడం చాలా ఆనందం కలిగింది స్వామి గురువుగారు చెప్పినప్పుడు. ఓకే స్వామి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది స్వామి? చాలా బాగా జరిగింది స్వామి ఉద్వాసన కార్యక్రమము. ఉద్వాసన కార్యక్రమము అయిపోయిన తర్వాత చాలా బాగా జరిగింది స్వామి. ఇంట్లో వాళ్ళు అందరూ సంతోషంగా చేశాం స్వామి. ఓకే స్వామి. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది స్వామి? అమ్మవారిని సాగనంపేటప్పుడు ఇంట్లో నుంచి బయటకొచ్చి అమ్మవారిని సాగనంపేటప్పుడు అందరికీ బాధ కలిగింది స్వామి. మా శ్రీమూర్తి అయితే ఏడ్చుకుంటూ ఇంట్లోకొచ్చేసి ఉన్నారు స్వామి. "అమ్మా! ఇది తప్పదు. అమ్మవారిని సాగనంపాలి. గురువుగారు చెప్పారు గాబట్టి తప్పదమ్మా" అనేసి చెప్పడం జరిగింది స్వామి. అది ఎట్లా అంటే ఇప్పుడు సాగనంపడం అంటే ఇంట్లో పెళ్ళికి ఎదిగిన పాపని అత్తవారింటికి పంపించినప్పుడు ఏ విధంగా బాధ కలుగుతుందో, ఆ విధంగా బాధ కలిగింది స్వామి. బాధ ప్లస్సు ఒకవైపు ఆనందంతో, బాధతో ఉన్నారు స్వామి. ఇంట్లోకొచ్చారు. సరే ఇగ ఆ విధంగా బాధ అనేది కలిగింది స్వామి. సాగనంపడం వల్ల. ఓకే స్వామి. పిల్లల్ని ఎలా పెంచాలని గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకేమనిపించింది? గురువుగారు చెప్పింది అక్షరాల నిజం స్వామి. ఇప్పుడు పిల్లల్ని పెంచడం అనేది ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఉదాహరణకి ఎంప్లాయీస్ ఉన్నారు స్వామి. వాళ్ళు పొద్దునెళ్తారు, సాయంత్రం వస్తారు. పిల్లల పట్ల కొంచెము టైం ఉండదు స్వామి. పిల్లలతో గడపడానికి. వస్తారు, ఎళ్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళ పిల్లలకి ఇప్పుడు తల్లిదండ్రులతో ఎక్కువ సేపు ఉండలేకపోతున్నారు స్వామి. కానీ గురువుగారు చెప్పిన విధంగా పిల్లలతో ఉండి, పిల్లలకి ఏం కావాలనేది నేర్పించడం మంచిదనేసి నా అభిప్రాయం స్వామి. ఓకే స్వామి. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉంది స్వామి? చాలా పీఠంలో ఉన్నప్పటి నుంచి తోటి సాధకులకి సాధకులు చాలా సహాయం హెల్ప్ చేశారు స్వామి. ఏమున్నా ఎక్కడ ఏమి ఇబ్బంది కలిగినా స్వామి ఈ విధంగా అనిపిస్తుంది స్వామి. ఈ విధంగా ఇబ్బంది కలిగింది. ఏం చేయమంటారు? అనేసి అడగడం వల్ల గూడా తోటి సాధకులందరూ సహాయం చేశారు స్వామి. వాళ్ళ వల్ల ఎటువంటి ఇబ్బంది అయితే కలగలేదు స్వామి. అందరూ హెల్ప్ చేశారు స్వామి. ఓకే. చివరగా ముందు రోజుల్లో నవరాత్రి సేవకి మీరిచ్చే సందేశం ఏంటి స్వామి?
చివరిగా నవరాత్రులు చేయడానికి నేను ప్రతి ఒక్కరికి పీఠం గురించి, పీఠంలో అమ్మవారి గురించి నవరాత్రుల్లో జరిగిన నా నా అనుభూతుల్ని ప్రతి ఒక్కరికి వివరిస్తాను స్వామి. పీఠంలో నవరాత్రులు చేసుకోవడానికే చేయమని చెప్పడానికి కృషి చేస్తాను స్వామి.